కాకపోతే ఇంకా మనకి 40 days ఎలక్షన్ ఉంది కాబట్టి దగ్గర చేసి సమీకరణ ఎలాగైనా మారవచ్చు. కాకపోతే ఒక సినీ గ్లామర్ పరంగా ఇక పవన్ కళ్యాణ్ కొత్త వ్యక్తిక ప్రకారంగా తనకైతే ముగ్గుంది ప్రస్తుతానికి. మీరు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మన అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు. మీరు ఒక ఓటరే అయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏంటంటే ఒక రకంగా వైసీపీకి వ్యతిరేకత ఉంది, అది కొంతవరకు, ఎంతవరకు అనేది చెప్పలేం. తన ఏటీఏకి వచ్చిన పథకాల ప్రకారంగా అందుకునే వాళ్ళు ఏ విధంగా అయినా తన వైపు చూస్తే కనుక అది బాగుంటుంది. లేదా సినీ గ్లామర్ ప్రకారంగా కొత్త వ్యక్తి అనే ప్రకారంగా అయితే పవన్కు బాగుంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందనుకో? మెజార్టీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. అంటే 1,00,000 అనొచ్చు, 50,000 అనొచ్చు, ఎంత అనొచ్చు, అదే ఎక్స్పెక్టేషన్ ఎవరో చేయలేరు. తన పార్టీ ప్రకారం నా పార్టీ అనుకునే వాళ్ళు ఎంతైనా చెప్పొచ్చు. ఆపోజిషన్ అడిగారు అనుకోండి, ఎవరో గీత నెక్కెత్తుంది అనొచ్చు, వైసీపీకి అడిగారు అనుకోండి గీత నెక్కుతుంది అనొచ్చు. ఇప్పుడు పవన్ పార్టీ ఉన్నారు అనుకోండి 1,00,000 మెజార్టీ అంటారు. దానికి ఎవరో దానికి చేయలేం. దాని గురించి ఎలా సమీకరణలు పెట్టి దగ్గర చేసి ఎలాగైనా మారవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి అది మాత్రం పవన్ కళ్యాణ్కి మొగ్గుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నిజంగా పిఠాపురానికి ఎటువంటి డెవలప్మెంట్ అవసరం ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక పిఠాపురం కదండి, దేనికైనా డెవలప్మెంట్ అవసరం ఉంది. కాకపోతే కొత్త వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఏ విధమైన పరిపాలన కానీ రాజకీయ అనుభవం కానీ తనకు లేదు, ఎక్కడ కూడా గెలిచి లేడు ఇప్పటి వరకు. ఈ పని చేసాడని చెప్పడం కూడా ఎక్కడ లేదు. కాకపోతే రావాలి, పని చెయ్యాలి, కొత్త వ్యక్తిని ఎక్కించుకున్నాం కాబట్టి మనకి ఈ పని చేసాడు వెళ్ళనుకోండి, మనం మంచి వ్యక్తిని ఎంచుకున్నాం అని అప్పుడు తెలియాలి. కానీ ఇప్పుడు ఎవరు మంచి చేయడని ఎవరికే ముందు నెగ్గినోళ్ళు చేయలేదని అంటున్నారు. కానీ కొత్త వ్యక్తి చెయ్యారు ఎప్పుడు తెలుస్తుందండి? వచ్చి చేసిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు అది మంచి చేసాడు అనేది మనకు తెలియదు. నెగ్గించుకున్న తర్వాత తెలిసింది ఎవరనని. ఇప్పుడు ఇక్కడ పాత వ్యక్తి ఉన్నారు దొరబాబు గారు, ఎందుకు తీసారు సీట్ అతనికి తెలియక, అదే పని చేయక తీశారు. అలాగే ఇతనికి పని చేసాడు అనుకోండి మళ్ళీ వస్తారు, చేయకపోతే సేమ్ సిచ్యువేషన్ కూడా రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అది ఎంతవరకు ప్లస్ అవుతుంది? గ్యారంటీగా ప్లస్. అది చాలా మంది వరకు 1,00,000 మెజారిటీ అంటున్నారు, 50,000 మెజారిటీ అవుతుంది. అది 1,00,000 అనేది ఇంపాసిబుల్. నేను పాసిబుల్ అన్నా కానీ ఇంపాసిబుల్. అది కాదు, పాసిబుల్ కాదు కానీ ఇంపాసిబుల్. రెండు ఒకటే, నేను మాట్లాడితే రెండు ఒకటే. అయితే మీరు అనుకునేంత వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. ఓకే, కానీ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు? నాకు కేఏ పాల్ అండి. అదండి నాది కేఏ పాలు. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ ఒక 60 రావచ్చు అనుకుంటున్నాను. మీరు ఏం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ కాదని మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇబ్బంది అంటే ఏ ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఇప్పుడు ఇబ్బందులు అంటే వర్క్ రేట్ల పరంగా అన్నీ పెరిగిపోయాయి కదా, మొత్తం ఎక్కడికెక్కడ ఆర్థిక పరంగా సరిపోతుంది. అలాగా మా 10,000 వస్తే 8,000 వర్క్ ఐటమ్స్గా పోతున్నాయి, మీద 2,000 మిగులుతున్నాయి. అదే ముందు చంద్రబాబు నాయుడు అయితే 5,000 ఉంటే 10,000 ఉంటే 5,000 మిగిలితే 5,000 ఉండి, ఇప్పుడు అలా లేదు, 8,000 అయిపోతుంది నెలకి. గ్యాస్ బండ రేటు పెరిగిపోయింది, 750 అంత ఉండేది, ఇప్పుడు 1,100 అయిపోయింది దగ్గర. ఆయిల్ డబ్బా మామూలుగా 850కి వచ్చేది, ఇవాళ 1,500. చాలా మంది అమ్మఒడి ఇస్తున్నారు, ఆ డబ్బులు ఈ డబ్బులు. అవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ తర్వాత అయితే ఉండదు, అంత ఊపు ఉండదు. కంపల్సరీ పెట్టకపోతే పవన్ గెలుస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీరు ప్రత్యేకంగా మీరు కోరుకునేది ఏంటి? పిఠాపురంకి ఏం కావాలని కోరుకుంటారు? ఏం కావాలి కదండి, ఎవరికి ఏ లోటు లేకుండా చూసుకుంటే చాలు. డెవలప్మెంట్ ఉండాలి అంతే. మనకి డెవలప్మెంట్ అంటే మనం ఇక్కడ ఉండగా మనకి ఏ లోటు లేకూడదు, అంతవరకే చూసుకోవాలి. గెళ్ళ అయితే వారవారికి ఉండదన్న, అంటే ఎవరికి ఇది అన్నది ఇంకా బెనిఫిట్ ఏం తెలుదు. కానీ ఇక్కడ ఒకవేళ సపోజ్ పవన్ కళ్యాణ్ నెగ్గినా సీఎం క్యాండిడేట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు పిఠాపురంలో? కేవలం పిఠాపురం అయితే గీత గారన్నా ఇది ఎవరన్నా బెనిఫిట్ చేసేవాళ్ళు, ఇద్దరు చేసేవాళ్ళే. కానీ అంటే మాత్రం కొంచెం పవన్ కళ్యాణ్ ఇది అనుకుంటున్నాం. వంగగీత గారు ఇంతకుముందు 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, అప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది? డెవలప్మెంట్ అంటే ఏముందండి, చేసిన పథకాలని అమలుపరిచారు. కానీ పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం బాగుంది అనుకున్నారు జనం అందరూ. ఒకసారి కూడా చూడదు కదా అతనని. పవన్ కళ్యాణ్ అయితే ఇది బెనిఫిట్ అని అనుకున్నాం. పైన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. వస్తారండి. ఓకే, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంకి ఎటువంటి డెవలప్మెంట్ చేశారు? డెవలప్మెంట్ జనం అంటే తినేస్తారు, అలాగని ఓటు ఎవరికి వేస్తారని కూడా సస్పెన్స్లో ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ వస్తారండి. డెవలప్మెంట్ ఎటువంటి జరిగింది? బాగుంది, డెవలప్మెంట్ బాగుందండి. ఏమేమి ఉన్నాయి ఒకటి చెప్తారు?
ఏముందండి ఇచ్చిన పథకాలండి అమలుపరుచుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు ఎవరెక్కినా అమలుపరుచుకోవాలి పథకాలు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం అమ్మఒడిని ఇలాగా కొన్ని పథకాలన్నీ వేయడం వల్ల కొంచెం ఇది అవుతాడు అనుకుంటున్నాను. పెన్షన్ డబ్బులు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు గంటలు గంటలు నిలబడాల్సి వస్తుంది. అదేమన్నా పింఛన్ అయితే మళ్ళీ వృద్ధాప్యం కూడా అందరూ వెళ్ళకపోయారండి. చాలా మట్టుకి వెళ్ళి కూర్చోవడం, గంటల తరబడి వెయిట్ చేయడం అన్నది చాలా కష్టపడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత కొంచెం వాళ్ళకి కూడా రిలీఫ్గా ఉంది. అలాగే ఎన్నాళ్ళనే కొంచెం కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి చైర్మన్ దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేసుకుని ఇలా పని చేయించుకునేవారు. ఇప్పుడు వాళ్ళకి డైరెక్ట్ కాకుండా డైరెక్ట్ సచివాలయ వ్యవస్థ చేసేస్తుందండి. ఇప్పుడు అది కూడా ప్లస్ పాయింట్ అండి. ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్ వస్తారండి, కంపల్సరీ వస్తారు. మీ ఓటు ఎవరికి వెళ్ళబోతుంది? ఓటు ఉందండి. అంటే మీరు చెప్పడం న్యూట్రల్గా రెండు చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరు ఓటేస్తారు? అది చెప్పకూడదండి. అంటే మేము రెండు ఆటల్లో ఇది ఉన్నాం, అది చెప్పకూడదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ వస్తారండి. మెజార్టీ ఏమి ఉండదండి. మెజార్టీ లేకుండా గెలవడం ఎవరికాళ్ళ మెజార్టీ ఏం మెజార్టీ ఉండదు. ఒక 10,000 డిఫరెన్స్ వస్తుంది తప్ప అంతగా మెజార్టీ ఉండదండి. ఈ రెండు కూడా టఫ్ క్యాండిడేట్లు అండి ఇద్దరు కూడా. అన్న, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం? 100% పవన్ కళ్యాణ్ ఎక్కుతారన్న. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇది ఒక ప్రస్థానం అన్న. ఇక్కడ నుంచి ఒక తెలుగు మట్టి స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది ఒక చంద్రబాబు గారికి కుప్పం ఎలాగా, జగన్ గారికి పులివెందులు ఎలాగా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అనేది ఒక తొలి ప్రస్థానం. ఇక్కడ నుంచి ఆయన తొలి మెట్టు స్టార్ట్ అవుతుంది. ఆపై అసెంబ్లీకి మేము పంపుతాం, ఆ తర్వాత సీఎం కూడా చేస్తాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇది? పవన్ కళ్యాణ్ గారికి ఈ తూర్పుగోదావరి 2 జిల్లాల్లోని కూడా చాలా అభిమానం ఉంటుందన్న. అలాగే ఆయన ఇదివరకు చేసి రెండు దిక్కులనా చేసి పోటీ చేసి అక్కడ అవ్వలేకపోయారు. ఖచ్చితంగా ఇక్కడ మేము నెగ్గించుకొని ఆయన అసెంబ్లీకి పంపుతాం అన్న. ఆ విషయంలో ఎలాంటిది 1% కూడా తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎటువంటి డెవలప్మెంట్ ఇక్కడ చేస్తారని మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా ఆయన ద్వారా పైనుంచి నిధులు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఆయన సొంత డబ్బులు పెట్టినా సరే ఆయన ఖచ్చితంగా మాకు కావాల్సినవన్నీ కూడా చేస్తారన్న. ఇప్పుడు పిఠాపురం అనేది ఆలయాల విధంగానే గుళ్ళ విధంగానే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిందన్న. అది ఇంకా డెవలప్ చేస్తారన్న. పోతున్నాయి. వంగ గీత గారు, పవన్ కళ్యాణ్ గారిది హాట్ టాపిక్ అవుతుంది. ఏపీ మొత్తం ఇటే చూస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు? ఇద్దరు దెబ్బగా ఉంటుందండి. మీ ఓటు ఎవరికి ఉంటుంది? నా ఓటు పక్కన పెట్టండి. నా ఓటు ఎవరికి వేస్తారన్నది పక్కన పెట్టండి. ఇక్కడ మాత్రం గీత గారు వస్తారు. 170% లేడీస్ ఉన్నారండి. పథకాలు తీసుకున్నారండి. ఆ లేడీస్ ఎత్తే సరిపోద్దండి. కుర్రాళ్ళు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఆడుతున్నారండి. మీలాంటి కుర్రాళ్ళు అందరూ అది పని అవుతుంది. అదండి. కానీ వర్మ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 1,00,000 ఓట్లు గిఫ్ట్ కింద ఇస్తా అని చెప్తున్నారు కదా. లచ్చ గారు వర్మ గారు ఇస్తే మాత్రం ఆయన నెగ్గినండి. వర్మ గారు దెబ్బేహారు కాబట్టి ఆయన నోటలో ఉంటారండి. ఏమి ఉండదండి. ఆయనకి దెబ్బేహారని పెదలో తెలుసండి. పెదలు వేసి ఇచ్చేయారు కాబట్టి గీత గారికి వేస్తారండి నా ఓటు. నిజంగా వర్మ గారికి దెబ్బేసినట్లయితే వర్మ గారు ఎందుకు సపోర్ట్ చేస్తా అంటారు? సపోర్ట్ ఏం చేయట్లేదు. వాటిలో జరగలేదండి. అదేమినే పవన్ కళ్యాణ్ వస్తే అక్కడికి వెళ్ళి విసిట్ చేసుకుంటాం అంతే, అంతవరకునే.